నమస్తే వెల్కమ్ టు జెఎల్ టీవీ 7 న్యూస్. భైరవ యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన మండపం వద్ద అన్న ప్రసాదాల కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల బోయిన్పల్లి బాపూజీ నగర్ మలాని కాలనీలో భైరవ యూత్ అసోసియేషన్ సభ్యులైన యువకులకు అక్షయ్ దినేష్, సూర్య, భైరవ్, శ్రీనివాస్, శశిధర్, వర్షిత్, సంజయ్, హరిచరణ్, అభిరామ్, శశి, శేఖర్ తదితర మిత్ర బృందం వినాయక చవితి నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 7వ రోజు మంగళవారం నాడు యువకులందరూ కలిసి అన్న ప్రసాదాల కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అన్న ప్రసాదాలు సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి చీరా సుచిత్ర శ్రీకాంత్, రాష్ట్ర బీజేపీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీరా సత్యనారాయణ అలియా శ్రీకాంత్ ఏర్పాటు చేయించగా బీఆర్ఎస్ సీనియర్ నేత బేజాడి వాసు వసంత్ కుమార్ మండపంలో కొలువు తీరిన గణపతి విగ్రహదాతగా నిలిచారు. ఇదిలా ఉండగా యూత్ అసోసియేషన్ సభ్యులు రోజు ప్రముఖ గణపతి దేవాలయం పూజారి శుక్ల పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీరా సత్యనారాయణ అలియా శ్రీకాంత్ ఉదయం మండపానికి చేరుకుని గణనాథుని దర్శించుకున్నారు. కంటోన్మెంట్ న్యూస్ లైన్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మదా మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత సీనియర్ కాంగ్రెస్ నేత బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు బీఆర్ఎస్ వాసు, కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నేత వెంకటాచారి, జెఎల్ టీవీ 7 సీఈఓ గవ్వల శ్రీనివాసులు తదితర ప్రముఖులు కూడా వచ్చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రముఖకు భైరవ యూత్ అసోసియేషన్ సభ్యులు అక్షిత్ సాలువలు కప్పి సన్మానించారు. సాయంత్రం వేళ ఊట్లు కొట్టి హస్మత్ పేటలోని బోయిన్ చెరువులో గణనాథుని నిమజ్జనం చేస్తానని జెఎల్ టీవీ 7 తో మాట్లాడుతూ వివరించారు. गणेश महाराज की అయ్యా అక్క వాళ్ళు రాలి ఏమో అనుకున్నాం కానీ ఇంతేమంది. నా పేరు రేఖ. మేము ఇక్కడ భైరవ యూత్ అసోసియేషన్ నుంచి గత 7 రోజులుగా శ్రీ వినాయక పూజలు జరుపుతున్నాము. ఉదయం రాత్రికి ఈరోజు అన్నప్రసాదం జరిగింది. అమ్మవారు బీజేపీ కార్పొరేటర్ వాళ్ళు చీరా శ్రీ సుచిత్ర శ్రీకాంత్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. గత 7 రోజులుగా మేము స్వామివారికి నిత్య పూజలు జరుపుకుంటూ తీర్థము, నైవేద్యము, ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈ రోజు గణనీయంగా మేము స్వామివారి యొక్క ఉత్సవంలో కూడా పాల్పంచుకుంటున్నాము. జై గణేష్. గణేష్ మహారాజ్ కి జై. ఈ రోజు మన బాబూజీ నగర్ మాల్నీ కాలనీలో గణేష్ అన్నప్రసాదం ఇక్కడ జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మనకు డొనేట్ చేసిన బోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్
చీర రామ్గోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర గారు మరియు పెద్దలు ఇక్కడ బండల్ మల్లికార్జున అన్న గారి వైఫ్ భానుక మల్లికార్జున గారు కూడా విచ్చేస్తున్నారు. అదేవిధంగా సీనియర్ నాయకుడైన ప్రతాప్ అన్న గారు కూడా విచ్చి పూజ జరుపుకొని వెళ్ళినారు. దీనికి భైరవ యూత్ అసోసియేషన్ వాళ్ళందరూ చాలా బాగా గణేష్ నిమజ్జనం చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ దీనికి ప్రజలందరూ రావాలి, తోటి మిత్రులు కార్యకర్తలు కూడా రావాలి అని చెప్పి మా ఒక మనవి. గణేష్ మహారాజ్ కి జై. అదేవిధంగా మన కంటోన్మెంట్లోని బోయిన్పల్లిలో బాబునగర్లో మలని కాలనీలో మన భైరవ యూత్ అసోసియేషన్ యూత్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ ఘనంగా గణేశును పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఈరోజు అన్నదానం కూడా చేయడం జరిగింది. దీనికి అన్నదానానికి స్పాన్సర్గా మన చీర సుచిత్ర రామ్గోపాల్ కార్పొరేటర్ గారు వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున అన్న గారు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంపన ప్రతాప్ గారు రావడం జరిగింది. కావున ఇక్కడ ఒక 5 నుంచి 1000 మంది వరకు భైరవ యూత్ అసోసియేషన్ తరఫున అన్నదానం పెట్టడం చాలా సంతోషకరం. ఇదే విధంగా కొనసాగుతూ అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు అక్షిత్. మేమందరము భైరవ యూత్ అసోసియేషన్ మెంబర్స్. ఇక్కడ మన మాలిని కాలనీలో గణేష్ని పెట్టడం జరిగింది. ఈరోజు మన భైరవ యూత్ అసోసియేషన్ తరఫు నుండి ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. దీనికి శ్రీ సుచిత్ర శ్రీకాంత్ గారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ మన పూజకు విచ్చేసిన శ్రీ నర్మదా బాలిక మల్లికార్జున గారు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జంపన ప్రతాప్ గారు కూడా మన పూజలో పాల్గొని పూజ సభ్యంగా నిర్వహించారు. అందరికీ ధన్యవాదాలు చెప్తూ భైరవ యూత్ అసోసియేషన్ ఇంకా ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇది మనది 2వసారి భైరవ యూత్ అసోసియేషన్ ఇక్కడ మాలిని కాలనీలో పెట్టడము. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా జరుపుకుంటామని కోరుకుంటూ భైరవ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి.